పరాభవనామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాపూరు మద్దెల మడుగు సమీపంలో వెలసి ఉన్న శ్రీ రాధా సమేత గోపాలకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా రాధా గోపాలకృష్ణ స్వామి అమ్మవార్లకు అర్చకులచే అభిషేకాలు, హోమాలు, అర్చనలు, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా కృష్ణ మందిరంలో ఉగాది పండుగను భక్తులందరితో కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరాభవనామ సంవత్సరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు అందించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సిద్ధ్యరథం శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ సిద్ధ్యరథం అస్మిన్ మమ యజమానస్య నూతన సంవత్సరే నక్షత్ర దోష రాశి దోష జాతక దుష్టగ్రహణ సర్వదోష ప్రాయశ్చిత్త అర్థం యజమానస్య గృహేషు వాస్తు దోష నరదిష్టి దోష సకల దారిద్ర దోష నివారణ సిద్ధ్యరథం యజమానస్య అఖండ లక్ష్మి అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యరథం యజమానస్య పుత్రస్య పుత్రికస్య విద్య బుద్ధి సర్వత్ర ఆనుకూల్యత. సౌమ్యరూపాయ నమః స్మరణోగరీష్ణాగమనుజాభీష్టప్రదాయ నమః పదాయుధ జగత్తీర్థ సమస్త బలదాయినే నమః కృష్ణాయ నమః ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం శంకరజనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. నెల్లూరు జిల్లా రాపూరు మండలం మద్దెలమడుగు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ రాధా సమేత గోపాలకృష్ణ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం లాగే చేస్తూ ఈసారి కొంచెం ప్రత్యేకమైనటువంటి పరాభవనామ సంవత్సరం అనగా ఉగాదిని విశేషంగా ఈ దేవాలయంలో స్వామివారికి ప్రతి ఏటా జరుపుకుంటూ అదేవిధంగా ఈసారి కూడా తెల్లవారుజామున 5 గంటలకి స్వామివారికి పంచామృత అభిషేక పూజాది కార్యక్రమములు, భక్త సందోహాలతో స్వామివారికి పూజ అభిషేక అర్చనలతో అందరూ స్వామివారిని దేవారాధన చేసుకుంటూ ఈ దేవాలయంలో అందరూ కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలాగ భక్తులు తరలి వచ్చి ఉగాదిని పండుగ సందర్భముగా ఇక్కడ స్వామివారి యొక్క అభిషేకాలన్నీ చేసుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని భక్తులందరికీ దేవాలయంలో ప్రతి ఏటా ప్రతి పండుగకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి శశిధర్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు కూడా భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగినది. కొనసాగుతున్నటువంటి ఈ భక్తులందరూ కూడా ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో కోరుకున్నది ప్రతి కూడా కొంగు బంగారులాగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ ఆలయం తరపున స్వామివారి కృపాకటాక్షలు దేశమంతా సుభిక్షంగా ఉండాలని ఈ పండుగను జరుపుకోవడంలో ఈ సంవత్సర ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ పొందాలని ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. రాపూరు మండల ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగానే మన ఈ మద్దెలమడుగు వెలిసినటువంటి రాధా గోపాలకృష్ణ స్వామి ఈ గుడి నందు ప్రతి సంవత్సరం మనం కన్నుల పండుగగా ఈ వేడుకను జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి శుభసూచకంగా రాత్రి మంచి వర్షం కూడా పడింది, చల్లబడింది. కాబట్టి ఈ రాపూరు మండల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఇష్టైశ్వర్యాలతో తలతూగాలను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ పరాభవనామ ఉగాది శ్రీ జగద్గురు శంకరాచార్య పుష్పగిరి మహాసంస్థాన పీఠాధీశ్వరుడు
శ్రీ 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 విద్యాశంకర భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారి సౌజన్యంతో నెల్లూరు బాలాజీనగర్లోని ఉగాది సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 19న సాయంత్రం 6:30 ఉగాది సభ, పంచాంగ శ్రవణం, స్వామివారి అనుగ్రహాభాషణం, విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రసాద వితరణ, మార్చి 20 సాయంత్రం 6:30 దేవదేవుడు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగును. భక్తులు ఈ కార్యక్రమాలకు హాజరు కావాలని నిర్వాహకులు ఆకాంక్షిస్తున్నారు. ఇట్లు ద్రోణాదుల యలమందారెడ్డి, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, 14వ డివిజన్, నెల్లూరు నగరం.